తీసుకోకూడదు. నయమాన్ వెళ్ళిపోతానని సిద్ధపడ్డాడు. కానీ ఆ పనివాడు చెప్పిన మాట విని, అయ్యా దైవజనుడు ఇలా చెప్పాడు కదా, నీ ద్వారా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే నువ్వు చేస్తావు కదా. ఏమైంది? నదిలోకి వెళ్దాం, 7 సార్లు మునుగుదాం, స్వస్థత వచ్చి గంటగా కావాల్సింది. మనం వచ్చిందే దానికోసం కదా. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఎందుకు వచ్చాము? ప్రభు యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి మనం వచ్చాం. క్రీస్తుని వెంబడిస్తున్నాం ఎందుకు? ఆయనతో కూడా నిత్యరాజ్యానికి మన వారసులుగా ఉండడానికి వచ్చాం. వ్యాధులు, బాధలు, రోగాలు, ఉద్యోగాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కాదు. ఇవి సెకండ్ స్టెప్. ఇవి ఓకేనా? ఇవి రెండో స్టెప్. ఇవి మొదటి స్టెప్ ఏంటి? అది మొదటి మన గురి ఏంటి? అది. కాబట్టి దానికోసం మనం ప్రయాస పడాలి. దానికోసం వచ్చాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి మనము వచ్చాం. తర్వాత అన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. సరే, ఏదైతేనేమి మరి ఈ నయమాన్ ఆలోచన చేశాడు. వెళ్ళాడు, నదిలో మునిగాడు. ఏడుమాను అతని దేహము పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. హల్లెలూయా.